ఏంటమ్మా ఇది? అరటిపండు తిని తొక్కిక్కడ పడేశావు. డస్ట్బిన్లో పడేలేకపోయావా? అది అత్తయ్య, డస్ట్బిన్లో పడేయాలి, అనుకోకుండా అక్కడ వేసేసాను. సరే సరే. హలో అక్క. సత్య, ఎక్కడున్నావే? నేనింకా డ్యూటీలోనే ఉన్నాను. అది కాదే, నిన్నటి నుండి ఇంటికి రాలేదు. ఇలా కంటిన్యూస్గా డ్యూటీ చేస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? అక్క, కంటిన్యూస్గా ఏం చేయట్లేదక్క. రాత్రి కొంచెం రావడం లేట్ అయిపోయింది. మా ఓనర్ అమ్మగారు ఈ టైంలో నువ్వేం వెళ్తావు, ఇక్కడే పడుకోమంటే పడుకుని లేచి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయానక్క. ఆ విషయం మాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పొచ్చు కదే. లేట్ అయిపోయింది కదక్క, నేను పని హడావిడిలో మర్చిపోయాను. అది సరేనే, 2 రోజుల్లో పెళ్ళి, ఆ సంగతి మర్చిపోయావా? లేదక్క, నేనేం మర్చిపోలేదు. నేను చేయాల్సిన పనులన్నీ నాకు తెలుసు. నేను అక్కడికి వచ్చానంటే ఇక మన పనులన్నీ వరుస పెట్టి చేసేస్తాను. నువ్వు రావట్లేదని చిన్న చిన్న పెళ్లి పనులు కృష్ణ చూసుకుంటున్నాడు. వాణ్ణెందుకు రానిచ్చావక్క? నేను ఇవాళ సాయంత్రం వచ్చేస్తాను. పనులన్నీ నేను చూసుకుంటాను. వాడేం చెయ్యక్కర్లేదు. మళ్ళీ ఆ పనులు చేశాను, ఈ పనులు చేశాను అని అడ్వాంటేజ్ తీసుకుని నొత్తలో తింటాడు. చిన్న చిన్న పనులు లేవే, ఎందుకు నువ్వెప్పుడొస్తున్నావు? ఈరోజు సాయంత్రానికి ఇంటి దగ్గర ఉంటానక్క. సరే అక్క, ఉంటానక్క. సత్య, ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటక్క అది? నాన్న సిటీలో నువ్వెక్కడున్నావో, ఏం చేస్తున్నావో అని పొద్దున్నే నీ దగ్గరకు వస్తానని సిటీకి బయలుదేరాడు.